రోజు మన జిల్ జిల్ జిగా టీం ఉంది ఏలూరులో. జిల్ జిల్ జిగా స్పెషాలిటీ మీ అందరికీ తెలుసు. ఎక్కడికి వెళ్తే అక్కడ ఉన్న కుర్రకారుతో కేకలు పెట్టించి ఉత్సాహం నింపడం మా స్పెషాలిటీ. అలాగే ఇప్పుడు మేము ఉన్నాం ఏలూరులో. మరి ఇక్కడ స్పెషాలిటీ తెలియాలిగా. ఏలూరు విజయవాడకి అతి దగ్గరగా ఉన్న పట్టణం. 72 అడుగుల ఎత్తుండే బుద్ధ విగ్రహంతో నగరానికే శోభ తెప్పించినట్టుగా ఉండే బుద్ధ పార్క్ ఏలూరులో తప్పక చూడవలసిన ప్రదేశం. ఇంకా ద్వారకా తిరుమల, గుంటిపల్లిలో ఉండే కొల్లేరు సరస్సు కూడా ఏలూరుకి అతి దగ్గరలోనే ఉన్నాయి. ఇలా ఆత్మీయతకు ఆనందానికి నిలయమైన ఈ ఏలూరులో కుర్రాళ్ళు ఎలా ఉంటారో మళ్ళీ చెప్పనవసరం లేదనుకుంటా. అందుకే వాళ్లతోనే ఈ రోజు మన జిల్ జిల్ జిగా టీం ఆడి పాడబోతోంది. సో లెట్స్ స్టార్ట్ అవర్ జిల్ జిల్ జిగా. Hi girls! Hi! Hello! Welcome to Jill Jill Jiga! సో ఈ రోజు మనం వచ్చేసాము రామచంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఏలూరులో ఉంది. సో మరి ఏలూరులోకి వచ్చేసాము అండ్ ఇక్కడ పిల్లలు సూపర్ గా హ్యాపీగా రెడీగా ఉన్నారు. మన జిల్ జిల్ జిగాలో గేమ్స్ అన్నిట్లో పార్టిసిపేట్ చేయడానికి విన్నింగ్ మాదే అనుకు పోటీగా ఉన్నారు. మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ రోజు మనం గేమ్స్ లోకి వెళ్లే ముందు వాళ్ళతో పాటు మనకి ఫుల్ ఇంటరాక్షన్ అండ్ వాళ్ళు మనం సరదాగా ఈ రోజు జిల్ జిల్ జిగాలో ముందుకి ఫస్ట్ గేర్ వేయాలి కాబట్టి ఫస్ట్ మనం వాళ్ళకి టాస్క్లు ఇద్దాం. ఆ టాస్క్ లో డిఫరెంట్ యాక్టివిటీస్ ఉంటాయి. లైక్ డాన్స్ చేయాలి అండ్ పాటలు పాడాలి అండ్ ఏదన్నా యాక్టివిటీ చేయాలి. చిన్న టాస్క్స్ ఉంటాయి. సో మరి ఆ టాస్క్స్ నేను బాయ్స్ కి చేస్తాను, నితిన్ గర్ల్స్ కి చేస్తాడు. Okay, so boys, please come forward. Yes, మరి టాస్కులు చేయడానికి మరి మా గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో ఆర్ యు రెడీ గర్ల్స్? కమ్ ఫార్వర్డ్. సో మరి గర్ల్స్ అండ్ బాయ్స్ కి టాస్క్స్ ఇచ్చేసాము. మరి ఫస్ట్ బాయ్సా బాయ్సా? యా, బేసిక్ గా ఏ గేమ్ అయినా మరి మా గర్ల్స్ ఫస్ట్ ఆడతారు కాబట్టి ఈ రోజు కూడా మన జిల్ జిల్ జిగాలో మరి ఫస్ట్ గా టాస్క్లు చేయడానికి మరి మా గర్ల్స్ రెడీగా ఉన్నారు. అండ్ మరి ఫస్ట్ టాస్క్ చేయడానికి ఎవరు వస్తున్నారో చూద్దాం. ఓకే, మరి జ్యోతిర్మయికి వచ్చిన టాస్క్ సాంగ్. ఒక మంచి సాంగ్ తీసుకొని పాట పాడాలి. ఆర్ యు రెడీ? yes ఓకే, రెడీగా ఉంది. సో అదనమాట మా అమ్మాయిలు గలగలగల ఉంటది వాయిస్ అన్నమాట. ముట్టుకుంటే చాలు, టచ్ చేస్తే దానమ్మ షాక్. ఓకే రైట్ జ్యోతిర్మయి, గో హెడ్. వేణువులో గాలి సంగీతాలే అతిశయం, గురువెవరు లేని కోయిల పాటే అతిశయం, అతిశయమే అచ్చరు ఉంది నీవేనా అతిశయం, ఆగిరులు ఈ తరులు ఏ చరులు లేనప్పుడు ముందున్న ప్రేమేగా అతిశయం. 16 ప్రాయాద పరువల్లో అందరికి పుట్టేటి ప్రేమేగా అతిశయం. సూపర్, నిజంగా జ్యోతిర్మయి ఇరగ్గొట్టేసాం. స్టార్టింగ్ ఈ రోజు మన జిల్ జిల్ జిగాలో సూపర్ సాంగ్ తో స్టార్ట్ చేసింది. ఒకసారి అందరు బాయ్స్ అండ్ గర్ల్స్ గట్టిగా. సో చాలా మంచి మెలడీ సెలెక్ట్ చేసుకుంది జ్యోతిర్మయి. సో మరి నెక్స్ట్ మా బాయ్స్ నుంచి ఎవరు ఏ టాస్క్ చేయబోతున్నారో చూసేద్దాం. హాయ్, హలో, పేరు? సాయి కుమార్. సాయి కుమార్ అనగానే మా వాడు బాగా అసలు సాయి కుమార్ పూంతాడన్నమాట పేరు వినగానే. రిలాక్స్. ఓకే సాయి కుమార్, నీకు వచ్చిన టాస్క్ ఏంటి చూద్దాం. సో మరి సాయి కుమార్ కి తన పేరు ప్రకారం ఏ డైలాగ్ వచ్చిందా? కాదు, డాన్స్ వచ్చింది. సో మరి సాయి కుమార్ చేసే డాన్స్ ఎలా ఉంటుందో ఏ పాటకో చూసేద్దామా? లెట్స్ గో. మేఘాలే గుద్దుకున్న లైట్ కల్
కలిసాక రాయ్ 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 రైడ్ చేసే రాకెట్ లా మనసుని సై 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 సైడ్ చేసే సిగ్నల్స్ తో ఏ పనే ఇక హైవే లైన వన్ వే లైన కదలదే బండి తేరే బిన్నా ఆకాశం బద్దలైన సౌండ్ గుండెలోన మోగుతుంది నిన్ను కలిసాక. యాస్ ఇందు మొత్తానికి బాయ్స్ నుండి సాయి కుమార్ నిజంగా దట్ వాస్ ఫెంటాస్టిక్. ఎనీవేస్ చాలా చక్కగా చేశాడు. సో మనవాడు సాయి కుమార్ పేరు పెట్టుకుంటే మామూలుగా ఉంటాడు అనుకున్నా కానీ సాయి కుమార్ పూనిపోయింది మనవాళ్ళు. సో ఫుల్ టు ఎనర్జీగా చేశాడు. ఒకసారి అందరూ క్లాస్ కొట్టాలి. యా ఇప్పుడు మన గర్ల్స్ రెడీగా ఉన్నారు టాస్క్ చేయడానికి. మరి నెక్స్ట్ టాస్క్ చేయడానికి ఎవరు వస్తున్నారో చూద్దాం. సో దుర్గా మరి నీకు వచ్చిన యాక్టివిటీ ఏంటో చూద్దాం. మరి నీ టాస్క్ ఏంటో చూద్దాం. సో అమ్మాయిలంటేనే బేసిక్ గా చాలా హుషారు, చాలా ఎనర్జీ అండ్ చాలా అన్ని ఊహించుకుంటూ ఉంటాం. బ్యూటిఫుల్ గర్ల్స్ అన్నమాట. నీ ఊహలే బ్యూటిఫుల్ రోజెస్, బ్యూటిఫుల్ రోజెస్. బ్యూటిఫుల్ రోజెస్ లో నుండి ఒక రోజు వచ్చి డాన్స్ చేయాలి అనే టాస్క్ వచ్చింది. ఒకసారి అందరూ గట్టిగా క్లాప్స్ కొట్టాలి. yes మరి దుర్గా డాన్స్ చేయడానికి రెడీగా ఉంది. స్టార్ట్ మ్యూజిక్. జాతరలో జీన్స్ వేసుకున్న బుట్ట బొమ్మల, రాత్రిలో సబ్బు రాసుకున్న చందమామల, ఇస్తరిలో నంచుకున్న ఆవకాయ గుమ్మల, గడబెడాయగా దిగాయ ఉన్న వెంకమ్మల, రావే చేద్దాం దండియా ఊగిపోతా ఇండియా, రావే చేద్దాం దండియా ఊగిపోతా ఇండియా. ఓకే సో మరి గర్ల్స్ ఫినిష్ చేసుకున్నారు టాస్క్. మరి నెక్స్ట్ బాయ్స్ టర్న్ వచ్చేసింది కదా. సో మరి బాయ్స్ లో నెక్స్ట్ ఎవరు ఏ టాస్క్ చేస్తున్నారో చూసేద్దాం. లెట్స్ గో. ఫణికుమార్ నీకు వచ్చిన టాస్క్ నేను చూడొచ్చా? So let's go. I'm just a traveling soldier, and I'll be all I can be. But right now, I just wanna be free. I wanna be all I can be. But right now, I just wanna be free. I wanna be all I can be. Though they say I'm a failure. ఎస్ ఇందు మరి పొద్దున్నే చెప్పు నాకేంటిది అంటే పొద్దున్నే అంటే పొద్దున్నే ఫీల్ అయ్యా నేను. ఏంటంటే ఇప్పుడు పుషప్స్ 4ంటికి అలాంటి చిన్న పిల్లవాడికి ఇలాంటి కష్టాలు సాయంత్రం 4ంటికి లేస్తే ఇలాగే ఉంటది. అంతేనా? అందుకని సాయంత్రాలు లేకూడదు, థ్యాంక్స్ కూడా చెప్పాలి. ఎందుకంటే నేను చేయలేదు కాబట్టి వాళ్ళతో చేయించావు. సో ఎనీవేస్ దట్ వాస్ ఫ్యాంటాస్టిక్. చాలా బాగా చేశాడు మనోడు. మరి నెక్స్ట్ గర్ల్స్ నుండి ఇంకొక అమ్మాయి వచ్చేసింది. ఏ టాస్క్ వస్తుందో చూద్దాం. గులాబీ కళ్ళు రెండు ముళ్ళు చేసి గుండెలో గుచ్చుకున్నావే. నీకు వచ్చిన టాస్క్ ఏంటో తెలుసా? డైలాగ్ చెప్పాలి. సో మరి ఏ మూవీలో నుంచి డైలాగ్ చెప్తున్నావు? ఏ డైలాగ్ చెప్తున్నావు? యమదొంగ మూవీలోంచి ఏమంటివి ఏమంటివి అని. Oh my God, అసలు చెప్పేసి కమాన్ గో హెడ్. ఏమంటివి ఏమంటివి మానవ జాతి నీచమా, ఎంత మాట ఎంత మాట, వైదరుని వరకు వెంటాడి వేధించి ముప్పు తిప్పలు పెట్టి ధర్మసూత్రములు మంట కలిపి తన పతి ధర్మమును రక్షించుకున్న నారీమణి సావిత్రిదే జాతి మానవ జాతి. ధన భక్తితో సాక్షాత్ పరమశివుణ్ణి ప్రత్యక్ష గావించి నీ పాసమును సైతం గడ్డిపూచ గానించి ప్రాణహారులైన మిమ్మల్ని ప్రాణభయంతో పరుగులెట్టించిన పసివాడు మార్కండేయుడిదే జాతి మానవ జాతి. నీచమన్న మా జాతి మాటమున ఏనాడో అప్రతిష్ట మూట కట్టుకున్న నేడు జాతి జాతి అంటూ మమ్మల్ని అవహేళన చేయటయా? ఎంత వివేకం, ఎంత అజ్ఞానం, ఎంత కుసంస్కారము. ఎనీ డౌట్స్?
Okay. వండర్ఫుల్, గ్రేట్, సూపర్, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి మా గర్ల్స్ అందరూ టాస్క్ కంప్లీట్ చేసుకున్నారు. ఇంకా మీ బాయ్స్ ఉన్నారా? మా బాయ్స్ లో ఇంకొకరు ఉన్నారు, వారు ఒక టాస్క్ చేయబోతున్నారు. ఆ టాస్క్ తో మన టాస్క్ ఫినిష్ చేసుకోబోతున్నాం. వెల్, సో ఏం టాస్క్ వచ్చింది? బాబు బంగారం మా బాబు బంగారం, బాబు బంగారం మా బాబు బంగారం. ఓకే, ఎస్, అండ్ మీ వాడికి వచ్చిన టాస్క్ కప్ప గెంతులు గెంతాలి. కప్ప గెంతులు వేయాలంట. సో గెంతుతావా? ఎందుకు చేసిద్ది? ఎందుకు అలవాటే గెంతులు చేయటం? Yes. గెంతులు గెంతటం. Yes. సో కప్ప అంటే నేను కప్ప గెంతులు, గెంతులు అంటే నేను కుప్పి చూపిస్తా. గెంతులు. దట్స్ ఓకే, ఫైన్, లెట్స్ గో. ఓకే, సో మరి బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు టాస్క్ ఫినిష్ చేసుకున్నారు. చాలా చాలా బాగా చేశారు, Super చాలా గా. ఎనర్జెటిక్ గా చేశారు. నిజంగా, ఎందుకు ఈ రోజు So, టాస్క్లు చాలా డిఫరెంట్ గా ఉన్నాయి కదా? అన్ని చాలా డిఫరెంట్ గా ఉన్నాయి అండ్ చాలా అంటే ఒక్కొక్కసారి బాయ్స్ కొంచెం డల్ గా చేస్తారు, లేదంటే గర్ల్స్ కొంచెం డల్ గా చేస్తారు. అదే మరి బాయ్స్ ఈ ఇప్పుడు రోజు- డల్లేలే. ఈ రోజు గురించి ఎందుకులే మాట్లాడతావు? బాయ్స్ అవును, బాయ్స్ డల్లే తెలియట్లా. నువ్వే అన్నావు. అమ్మాయి, నాకు సంతోషం అది. బాయ్స్ డల్. ఎనీవేస్, బాయ్స్ డల్ గా చేస్తారు, ఎప్పుడు గర్ల్స్ ఎనర్జెటిక్ గా చేస్తారు. అది చూసి బాయ్స్ చేయడానికి ట్రై చేస్తారు. సో ఎనీవేస్, ఈ రోజు ఇద్దరు బాగా చేశారు కాబట్టి ఒకసారి ఇద్దరు గట్టిగా క్లాప్స్ కొట్టేసి థ్యాంక్ యూ గర్ల్స్ అండ్ థ్యాంక్ యూ బాయ్స్. yes, మరి మొత్తానికి టాస్క్లు కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు అసలు సిసలైన గేమ్స్ లోకి వెళ్ళబోతున్నాం. అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గేమ్ చాలా సూపర్ గా ఉంటది. అండ్ ఇలాంటి గేమ్ ఆడాలంటే అదృష్టం ఉండాలన్నమాట. Yes. ఎందుకంటే బేసిక్ గా ఆ గేమ్ ఎప్పటిదో గేమ్ ని తీసుకొచ్చి మనం ఈ రోజు పిల్లలతో ఆడిపించి వాళ్ళ మెమరీస్ ని ఒకసారి రీకలెక్ట్ చేపిద్దాం. ఓల్డ్ మెమరీస్ ని రికలెక్ట్ చేపించే ఒక అద్భుత గేమ్ ఇది. ఈ అద్భుత. గేమ్ మామూలుగా ఉండదు. అబ్బా మాటల్లో చెప్పలేమబ్బా. సరే, ఎనీవేస్, మరి ఒక సూపర్ గేమ్ లోకి వెళ్ళిపోతున్నాము. మరి ఆ గేమే పరుగో పరుగు. సో మరి ఈ గేమ్ కి కావాలి బాయ్స్ నుంచి 5, గర్ల్స్ నుంచి 5. మరి బాయ్స్ నుంచి రెడీగా ఉన్నారా ఆ 5? సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. yes, మరి బాయ్స్ నుండి 5 మెంబర్స్ వచ్చేసారు కాబట్టి మన పరుగో గేమ్ ఆడటానికి పరిగెట్టుకుంటూ మా గర్ల్స్ కూడా రెడీగా ఉన్నారు. సో ప్లీజ్ కమ్ ఆన్ గర్ల్స్. ఓకే, సో మరి బాయ్స్ నుంచి 5, గర్ల్స్ నుంచి 5 రెడీగా ఉన్నారు కనుక గేమ్ స్టార్ట్ చేయాలి. కనుక ఇప్పుడు మనకి ఏం కావాలబ్బా? Properties. సో ప్రాపర్టీస్ ప్లీజ్. yes, మరి మొత్తానికి పరుగో గేమ్ ఆడటానికి గర్ల్స్ వచ్చేసారు, బాయ్స్ వచ్చేసారు అండ్ ఇక్కడ ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. yes, మరి ఎప్పటిలాగే మన పరుగో డిఫరెంట్ గా ఫిష్ శాండిల్స్ అని వీళ్ళందరూ అనుకుంటున్నారు. సో అలా కాకుండా ఈ రోజు మరి గోన్ బస్తాలు ఉన్నాయి. సో 5 మెంబర్స్ ఉన్నారు. ఆ 5 మెంబర్స్ ఆ గోన్ బస్తాలో నిలుచొని గెంతుతూ వెళ్ళి అక్కడున్న బాల్ లో 5 బాల్స్ ఉంటాయి. సో ఈచ్ పర్సన్ ఈచ్ బాల్ ని పట్టుకొని మళ్ళీ బ్యాక్ కి గెంతుతూ వచ్చి ఈ బౌల్ లో వేయాలి. సో లాస్ట్ పర్సన్ వచ్చే వరకు మనకి ఇక్కడ టైమర్ ఉంటుంది. ఆ టైమర్ ఆన్ అయ్యి ఉంటుంది. ఎవరు తక్కువ టైంలో చేస్తారో వాళ్ళే విన్నర్. సో బాయ్స్ తక్కువ టైమర్ రన్ అవుతూనే టైంలో ఉంటుంది కాబట్టి మీరు చాలా చాలా కాన్షియస్ గా ఉండాలి. ఓకే, ఈ గోన్ బస్తాల్లో చక్కగా నుంచుని నిల్చొని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ 5 బాల్స్ తీసుకోవాలి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క బాల్ తీసుకొని వచ్చి ఈ బౌల్ లో వేయాలి. సో 5 ఒకేసారి వెళ్ళాలి, 5 ఒకేసారి రావాలి. వస్తేనే విన్నింగ్ అనేది చాలా బాగుంటుంది. బికాస్ 5th బాల్ పడే వరకు కూడా టైమర్ రన్ అవుతూనే ఉంటుంది. సో చాలా కేర్ఫుల్ గా ఆడండి. సో లెట్స్ స్టార్ట్ ద గేమ్. ఓకే, సో ఫస్ట్ బాయ్స్ ఆ గర్ల్సా? బాయ్స్ మీరు రెడీ కదా? యా, లెట్స్ గో. మనమంతా జీన్స్ ప్యాంటు ఋషులు, మనమంతా. సో బాయ్స్ మనమే గెలవాలి. ఎలా అయినా నన్ను గెలిపించండి. నితిన్ ఏడవాలి, నితిన్ ఓడిపోవాలి. ఓకే, రెడీ? కమ్ ఆన్, లెట్స్ గో ఫ్రమ్ 3 to 1. 3, 2, 1 గో. yes, మరి మొత్తానికి మా గర్ల్స్ కూడా పరుగో గేమ్ ఆడటానికి వచ్చేసారు. ఆర్ యు రెడీ గర్ల్స్? మనమంతా జీన్స్ ప్యాంటు ఋషులు, yes, మరి గర్ల్స్ పరుగో ఆడటానికి రెడీగా ఉన్నారు. హియర్ వి గో. 3,
2, 1, go! పరుగో గేమ్ మరి బాయ్స్ కి గర్ల్స్ కి ఎలా అనిపించిందో తెలుసుకుందాం. సో ఫాస్ట్ గా మరి బాయ్స్ ఏంటి రవితేజ గేమ్ ఎట్లా అనిపించింది? ఇట్స్ డిఫరెంట్. ఎప్పుడు ట్రై చేయలేదు, కొంచెం డిఫరెంట్ గా కొత్తగా ఉంది. గేమ్ ఎట్లా అనిపించింది? ఇట్స్ ఎ ఫెంటాస్టిక్ గేమ్. సో రామ్ గేమ్ ఎట్లా ఉంది? చిన్నప్పుడు ఆడినాడు పెద్దగా అనిపించలేదు, కానీ ఇప్పుడు ఆడినాడు చాలా బాగుంది. ఇట్స్ అమేజింగ్, చాలా బాగుంది గేమ్. గేమ్ చాలా బాగుంది, అదిరింది. మన గేమ్ ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా ఉందంట గేమ్. ఇంకా ఓకే, కాలేజ్ లో ఇలా ఆడతాం, చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడు చిన్నప్పుడు ఆడాం, ఇప్పుడు మళ్ళీ ఆడినందుకు ఐఎమ్ సో హ్యాపీ. ఫస్ట్ బాయ్స్ ఆడుతుంటే ఏదో బాగుందిలే అనిపించింది, కానీ మేము ఆడుతుంటే ఫెంటాస్టిక్ అనిపించింది. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఎనీవేస్ దట్ వాస్ ఫ్యాంటాస్టిక్. అండ్ గర్ల్స్ అండ్ బాయ్స్ ఈ రోజు మన పరుగులో దుమ్ము దులిపేశారు. ఒకసారి అందరూ గట్టిగా క్లాప్స్ కొట్టాలి. ఓకే సూపర్. యా ఇందు, ఇప్పుడుగా ఫైనల్ గా స్కోర్స్ లోకి వెళ్ళిపోదాం. యా ఓకే, అండ్ మా గర్ల్స్ చేశారు 39 సెకండ్స్ లో. ఓ మై గాడ్, 39. ఎంత టైం తీసుకున్నారు నితిన్? మరి ఏమనుకుంటున్నావు? మా బాయ్స్ జస్ట్ 24 సెకండ్స్. అండ్ విన్నర్స్ బాయ్స్. Anyways, that's super. And boys, thank you so much. And girls, thank you so much. సో మరి నెక్స్ట్ ఇంకొక సూపర్ డూపర్ గేమ్ లోకి వెళ్దాం. బట్ దానికంటే ముందు ఒక కత్తి లాంటి పర్ఫార్మెన్స్ తో స్టూడెంట్స్ ముందుకు వచ్చేస్తున్నారు. సో నౌ లెట్స్ వెల్కమ్ దెమ్. అతిలోక సుందరి తోలి చూపుకే ఇలా మత్తిపోయేనే మారి ఉన్న ఒక ఊపిరి గుల్లో గంట మాదిరి కొట్టుకున్నదే. అతిలోక సుందరి తొలి చూపుకే ఇలా మత్తిపోయేనే మారి ఉన్న ఒక ఊపిరి గుళ్ళో గంట మాదిరి కొట్టుకున్నదే. కళ్ళావి ఇప్పుడా స్ట్రాబెర్రీ పళ్ళావి అందమే నిన్ను చూసి ఫిదా అయి నీతో ఫోటో దిగి ఆటోగ్రాఫీ వెయిటింగ్ చేస్తా ఉంటాదే. ఓకే, సో దట్ వాస్ సూపర్ ఆసమ్ పర్ఫార్మెన్స్. ఒకసారి బాయ్స్ అండ్ గర్ల్స్ గట్టిగా క్లాప్స్. యా ఇందు, నిజంగా అద్భుతంగా ఈ రోజు మన జిల్ జిగాలో మన వాళ్ళు దుమ్ము దులిపేస్తున్నారు. సో ఇప్పుడు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మనం ఇంకొక గేమ్ లోకి వెళ్ళిపోదాం. ఆ గేమ్ వచ్చేసే హెడ్ విత్ మాస్క్. హెడ్ విత్ మాస్క్ కావాలి. బాయ్స్ నుంచి ఇద్దరు, గర్ల్స్ నుంచి ఇద్దరు. అంతకంటే ముందు ప్రాపర్టీస్. సో మరి ప్రాపర్టీస్ చూసారు కదా, అందమైన మట్టి కుండలు, దాని మీద స్మైలీ బాల్. సో మరి ఈ గేమ్ ఏంటి, ఎలాగా, దీని కథ కమామీషు నేను మీకు చెప్పే ముందు నాకు పార్టిసిపెంట్స్ కావాలి. సో బాయ్స్ నుంచి ఇద్దరు, గర్ల్స్ నుంచి ఇద్దరు. సో ఫస్ట్ బాయ్స్ నుంచి ఇద్దరు, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. yes మరి అదే విధంగా హెడ్ విత్ మాస్ గేమ్ ఆడటానికి మా గర్ల్స్ కూడా రెడీగా ఉన్నారు ఇద్దరు. సో ప్లీజ్ కమ్ ఆన్ గర్ల్స్, కమ్ ఫార్వర్డ్. సో మరి ఈ గేమ్ ఏంటంటే, ఇక్కడ ఈ మట్టి కుండల్ని తల మీద పెట్టుకొని ఏవి కనిపించదు కాబట్టి మీకు మీ ఆపోజిట్ పార్ట్నర్ అంటే మీ ఫ్రెండ్
ఒక వైపు ఉంటే ఇంకొకరు ఇంకో వైపు ఉంటారు. సో నేను మిమ్మల్ని గైడ్ చేస్తాను, గర్ల్స్ ని నితిన్ గైడ్ చేస్తాడు. అలాగే నేను గర్ల్స్ ని మిస్ గైడ్ చేస్తాను, నితిన్ మిమ్మల్ని మిస్ గైడ్ చేస్తాడు. సో ఎలాగో అలాగా మీ ఫ్రెండ్ ని కనిపెట్టి ఈ స్మైలీ బాల్ ని ఇట్లా పిక్ చేయాలి. సో గర్ల్స్ తక్కువ టైంలో చేస్తారా, బాయ్స్ తక్కువ టైంలో చేస్తారా అనేది గేమ్. ఓకే, షల్ వి గో విత్ ద గేమ్? బేసిక్ గా ఇందాక ఫస్ట్ గా మరి పరుగు మా బాయ్స్ ఆడారు, అందుకనే నెక్స్ట్ ఇప్పుడు ఈ గేమ్ ఆడడానికి మా గర్ల్స్ రెడీగా ఉన్నారు. కమాన్ గర్ల్స్. ఓకే, yes మరి హెడ్ విత్ మాస్క్ ఆడటానికి మా గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో మరి హియర్ వి గో. 3, 2, 1 గో. మొత్తానికి హెడ్ విత్ మాస్క్ మా గర్ల్స్ నిజంగా సూపర్ గా ఆడారు. సో కొద్దిగా కనిపించదు కాబట్టి కొద్దిగా అలా టైం పడుతుంది. సో ఎనీవేస్ మరి మాకంటే తక్కువ టైంలో మరి బాయ్స్ చేస్తే వాళ్ళే విన్నర్స్ అవుతారు హెడ్ విత్ మాస్క్ లో. సో మరి నెక్స్ట్ బాయ్స్, ఆర్ యు రెడీ? రెడీ, లెట్స్ గో. Get ready to be yourself. Get ready to go on now. Get ready to rock your life. Get ready. ఓకే, సో మరి బాయ్స్ రెడీగా ఉన్నారు. సో లెట్స్ స్టార్ట్ ద గేమ్ ఫ్రమ్ 3 to 1. 3, 2, 1 గో. దాగి ఉన్నదెవడో అరుగున దూకి వాణ్ణి పక్కడో రికటోనో కావికేసోనో ఆస్కులది లాగేరో నలుగురిలో నువ్వు ఒకడో లేక నువ్వు కోడి మంది కొక్కడో అక్కడ చాటు షాడో మిస్టరీ కొపాడో కొత్తలని కట్టడో ఏ విక్రమార్క సోదరా వీరభద్రు డాక్టరా ఆకుపోటు డాక్టరా ఏ డిస్కో 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 పక్కడో. ఓకే, సో మరి బాయ్స్ అండ్ గర్ల్స్ సూపర్ ఆడారు. మరి గర్ల్స్ అండ్ బాయ్స్ స్కోర్స్ కలిపోదామా? yes వెళ్ళిపోదాం. అండ్ మొత్తానికి మీ బాయ్స్ ఎంత తక్కువ సెకండ్స్ లో చేశారో చూద్దాం. ఇందు చెప్పేస్తావా? yes, మా బాయ్స్ చేశారు 2 minutes 28 seconds లో. మరి మా గర్ల్స్ చేశారు 2 minutes లో. ఫైనలీ గెలిచారు గర్ల్స్. వా, గర్ల్స్ కూడా గెలుస్తారా? అంత లేదు, మీ బాయ్స్ అప్పుడప్పుడు గెలుస్తారు, మా గర్ల్స్ ఎప్పుడు గెలుస్తారు. సో గర్ల్స్ ఒకసారి బాయ్స్ అండ్ గర్ల్స్ ఒకసారి గట్టిగా వేసుకోండి. ఓకే, సో మొత్తానికి బాయ్స్ అండ్ గర్ల్స్ సూపర్ ఫుల్ టు ఎంటర్టైన్ అయ్యారు, ఎంటర్టైన్ చేశారు. అండ్ వండర్ఫుల్ బాయ్స్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ గర్ల్స్ థ్యాంక్ యూ సో మచ్. సో విన్నింగ్ ఎవరిదైనా కూడా అందరూ ఎంజాయ్ చేస్తాము అంటూ ఓ సూపర్ పర్ఫార్మెన్స్ తో వస్తున్నారు స్టూడెంట్స్. సో నౌ లెట్స్ ఎంజాయ్. వయసు లెక్క సీక్రెట్ గాని నన్నడగ మాక అంటుంది
జారేవుని భూమి పన్నం సొగసంతా ఇద్దామని సన్న జాజి పండగలే చేద్దామని ఎతికి చూస్తాన్నా యాడున్నాడని నా ఫిగురు ఫుల్ ఖుషయ్యే పొగరుందని వచ్చేసామని సరికంతా ఇయ్యమని రాసుకోండి లైఫ్ ఇంకా బ్లాక్ బస్టరే బ్లాక్ బస్టరే నే చేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టరే అసలు ఏంటి ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఉన్నారా ఈ కాలేజ్ లో? నిజంగా ఏందో రామచంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అంటే అదనమాట. అది సో మరి నెక్స్ట్ ఇంకొక సూపర్ డూపర్ గేమ్ లోకి వెళ్దాం. బట్ దానికంటే ముందు ఒక్క లాంటి పర్ఫార్మెన్స్ తో స్టూడెంట్స్ ముందుకు వచ్చేస్తున్నారు. సో నౌ లెట్స్ వెల్కమ్ దెం. Welcome to the party. Come on, sweetie. Kulam kula enjoyment mana duty. Ripo mapokadu, pote maliradu. Kalam teliyane lokam chutam colorful chikati dati. వండర్ఫుల్. నిజంగా స్టూడెంట్స్ మాత్రం ఈ రోజు దుమ్ము దులిపేస్తున్నారు. ఇప్పుడు అసలు సిసలైన మాస్ గేమ్ లోకి ఎంటర్ కాబోతున్నాం. మరి ఆ గేమే ఒకే ఒక్కడు. సో మరి ఆ ఒకే ఒక్కడు గేమ్ కి కావాలి బాయ్స్ నుంచి 5, గర్ల్స్ నుంచి 5. సో మరి ఆ 5 ఎవరు చూసేద్దాం. అండ్ గర్ల్స్ నుంచి 5 మెంబర్స్ ప్లీజ్ కమ్. సో గేమ్ ఏంటంటే ఇక్కడ రోప్ తో ఒక పెద్ద రింగ్ కనిపిస్తుంది కదా. సో ఇందులో మీ 5 ఉంటారు. సో ఒకవేళ బాయ్స్ అయితే బాయ్స్ అండ్ గర్ల్స్ అయితే గర్ల్స్. సో ఇది కాంపిటీషన్ బిట్వీన్ బాయ్స్ అండ్ గర్ల్స్ అన్నమాట. సో బాయ్స్ లో బాయ్స్ కే కాంపిటీషన్ అండ్ గర్ల్స్ లో గర్ల్స్ కే కాంపిటీషన్. సో జనరల్ గా ప్రతి గేమ్ ఎలా ఉంటుందంటే లేదు మేము గెలిచాము అని బాయ్స్ అనుకుంటారు, లేదు మేము గెలిచాము అని గర్ల్స్ అనుకుంటారు. బట్ ఇప్పుడు అలా కాదు, మీలోనే ఒకళ్ళు కాంపిటీషన్ అండ్ మీలోనే ఆ ఒక్కళ్ళు ఎవరు అనేది కాంపిటీషన్. సో మరి ఈ ఒకే ఒక్కరు మీలో ఆ ఒకే ఒక్కరు ఎవరు చూద్దాం అండ్ మీలో ఆ ఒకే ఒక్కరు ఎవరో చూద్దాం. ఓకే, సో గేమ్ చాలా సీరియస్ గా ఆడాలి మీరు. సో ఇక్కడ మీ 5 ఉంటారు. మీ 5 ఒకరిని టార్గెట్ చేసి ఒకరిని ఈ రోప్ లో నుంచి బయటికి తోస్తారు. yes 5 మెంబర్స్ ఉంటే 4 మెంబర్స్ కలిసి ఒకరిని టార్గెట్ చేయాలి అండ్ 3 మెంబర్స్ కలిసి ఇంకొకరిని టార్గెట్ చేయాలి అండ్ లాస్ట్ 2 మెంబర్స్ కలిసి థర్డ్ మెంబర్ ని టార్గెట్ చేయాలి. ఇద్దరిలో లాస్ట్ కి మిగిలే ఒక్కళ్ళే మన గేమ్ లో ఒకే ఒక్కరు. సో మరి ఆ ఒకే ఒక్కరు ఎవరో చూడాలంటే గేమ్ స్టార్ట్ చేయాలి. సో లెట్స్ స్టార్ట్ విత్ గర్ల్స్. సో గర్ల్స్ ప్లీజ్ కమ్. Dance like there's no tomorrow. Okay, so let's start the game from 3 to 1. 3, 2, 1, go. గేమ్ లో గర్ల్స్ లో మిగిలిన ఒకే ఒక్కరు. నెక్స్ట్ బాయ్స్. Well, I didn't see that coming. I didn't see that coming.
ఓకే సో మరి బాయ్స్ కొట్టుకోవడానికి రెడీగా ఉన్నారు. ఓకే సో లెట్స్ స్టార్ట్ ద గేమ్ ఫ్రమ్ 3 to 1. 3, 2, 1 గో. పొగరు పోటీ మాదే, వయసు వేడి మాదే, ఎదిగే హక్కు మాదే, వేదం వేగం మాదే, పోరు పంతం మాదే, ఎదిగే రక్తం మాదే, గెలిచే నైజం మాదే, ఈ సిద్ధాంతం మాదే. ఎవరంత అయినా భయమే ఎరుగని యవ్వన మంత్రం మాదే మాదే మాదే. ఇది మాకే మాకే సొంతం, ఇది యువతకు మంత్రం, ఇది మాకే మాకే సొంతం. సో ప్రతి గేమ్ లో బాయ్స్ ఆ గర్ల్స్ అనే పోటీ ఉంటుంది, బట్ ఈ గేమ్ లో మాత్రం చాలా చాలా ఫ్రెండ్లీగా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. మరి ఈ రోజు గర్ల్స్ లో అంటే నితిన్ టీం నుంచి గర్ల్స్ లో కీర్తి. సో కీర్తి ఇస్ ద విన్నర్. ఓకే కరో. ఎస్ మరి మొత్తానికి ఒకే ఒక్కరి గేమ్ లో నువ్వు అన్నట్లుగా చాలా ఫ్రెండ్లీ అన్నమాట. సో గర్ల్స్ కే కాంపిటీషన్, సో మరి బాయ్స్ లో బాయ్స్ కే కాంపిటీషన్. సో మరి బాయ్స్ లో గెలిచాడు రవితేజ. ఒకే ఒక్కరు అందరూ ఎంజాయ్ చేస్తాము అంటూ ఓ సూపర్ పర్ఫార్మెన్స్ తో వస్తున్నారు స్టూడెంట్స్. సో నౌ లెట్స్ ఎంజాయ్. అత్తమాను పదవినట్ట కొరకమ్మకే, ఇస్తరాకు నడుము నిట్ట తిప్పమ్మకే, తాపరాకు లాంటి వయసు చూపమ్మకే, గుండె ఆగిపోతాందే, పళ్ళు ఆగిపోతాందే. కళ్ళలోకి పైకి ఎత్తి కట్టామాకు, కళ్ళ జోడు దించి కన్ను కొట్టామాకు, కందిరి గలాంటి చూపు చుట్టామాకు, గుండె ఆగిపోతాందే, ఒళ్ళు ఆగిపోతాందే. గుండె ఆగిపోతాందే, ఒళ్ళు ఆగిపోతాందే, గుండె ఆగిపోతాందే, ఒళ్ళు ఆగిపోతాందే. సో మరి మన జిల్ జిల్ జిగాలో నెక్స్ట్ ఒక సూపర్ డూపర్ గేమ్ లోకి వెళ్ళిపోదాము. బట్ దానికంటే ముందు ఒక కత్తి లాంటి పర్ఫార్మెన్స్ తో స్టూడెంట్స్ రెడీగా ఉన్నారు. సో నౌ లెట్స్ వెల్కమ్ దేమ్. నీ చుర 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 చుప్పులే పంచ, సల 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 ఉప్పిరే పంచ, నర నరమున నెత్తురే పంచ, అణు అణువున సత్తువే పంచ, అదు పెరగని వేగమే పంచ, అదరని పెను ధైర్యమే పంచ, పెదవించిన మౌనమే పంచ, పదునకు ఆలోచనే పంచ. చీకటిలో చీకటిగా మూసిన ముసుగా నిప్పుల బండి తప్పదనే యుద్ధముగా ఎక్కువ చూడదు రేపటి కాంతి ఆకాశం నీ పంచ, అది గెలవాలి అసలైన గుండె దమ్ముగా. ఓకే సో మరి చూసారు కదా సూపర్ డూపర్ పర్ఫార్మెన్స్. ఒకసారి బాయ్స్ అండ్ గర్ల్స్ గట్టిగా క్లాప్స్. సో మరి నెక్స్ట్ ఒక సూపర్ పెర్ఫార్మెన్స్ తర్వాత గేమ్ లోకి అనుకున్నాం కదా, సో ఆ గేమ్ లోకి వెళ్ళిపోదాము. మరి ఆ గేమే సై అంటే సై. సో మరి మనకి కావాలి బాయ్స్ నుంచి 5, గర్ల్స్ నుంచి 5. సో ముందుగా బాయ్స్ నుంచి 5 వచ్చేస్తున్నారు. బాయ్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఐ అంటూ వచ్చేస్తున్నారు గర్ల్స్. కమాన్ గర్ల్స్, 5 మెంబర్స్. ఓకే చెప్పేద్దాము. మరి ఇక్కడ చూస్తున్నారు గ్రీన్ కార్పెట్ అండ్ లాడ్ ఆఫ్ చాక్లెట్స్, ఫ్రూట్స్ అండ్ బాల్స్, అండ్ ఇక్కడ ఒక మ్యాట్ ఉంది. సో అయితే మీరు చేయవలసింది ఏంటంటే మీ 5గురిలో ఒకరు ఈ మ్యాట్ లో ఎంచక్క బోర్లా పడుకుంటారు, రెస్ట్ తీసుకోకూడదు. ఇలా బోర్లా పడుకొని మీ 4 చక్కగా హోల్డ్ చేస్తారు 4 కార్నర్స్ లో. అండ్ మ్యాట్ లో ఉన్న వాళ్ళు ఇక్కడ నుంచి అక్కడి వరకు వీళ్ళు ఎత్తుతారు కాబట్టి ఇలా వెళ్తారు. ఈ మ్యాట్ మీదుగా వెళ్తారు, ఈ కార్పెట్ మీదుగా. ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ ని మీరు లోపల ఉన్న వాళ్ళు ఆ బ్యాగ్ లో వేసుకోవాలి. సో అన్ని మాక్సిమం వేసుకోవాలి, బట్ చాలా ఫాస్ట్ గా వెళ్ళి చాలా ఫాస్ట్ గా రావాలి. సో మరి వెళ్ళేటప్పుడు మాత్రమే పిక్ చేసుకుంటారు, వచ్చేటప్పుడు పిక్ చేసుకోరు. అయితే మీరు ఎన్ని ఎక్కువ కలెక్ట్ చేయగలరు అన్ని ఎక్కువ కలెక్ట్ చేయండి, బట్ విన్నింగ్ ఎక్కువ కలెక్ట్ చేసాం మేమే విన్నింగ్ అని మీరు డిసైడ్ అవ్వద్దు. బికాజ్
ఈ గేమ్ లో ఓ ట్విస్ట్ ఉంది, ఓ మలుపు ఉంది. ఆ మలుపు ఏంటి అనేది ఇప్పుడే చెప్పము. సో దానికంటే ముందు ఇప్పుడు మన సై అంటే సై గేమ్ ఆడటానికి మరి గర్ల్స్ ఆర్ బాయ్స్ ఫస్ట్ గా ఎవరు వస్తున్నారు? సో ఫస్ట్ బాయ్స్ ఆ గర్ల్స్ ఆ? బాయ్స్ 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 బాయ్స్. ఓకే సో బాయ్స్ ప్లీజ్ కమ్. ఓకే సో మరి మా బాయ్స్ రెడీగా ఉన్నారు. మొత్తం మ్యాట్ అంతా క్లీన్ చేసేయడానికి మొత్తం అన్ని మనమే తీసేసుకోండి. అంటే మీరు క్లీనర్సా? క్లీనర్సా? క్లీనర్స్ కాదు, మేము ప్లేయర్స్. ఓకే yes so let's start the game from 3 2 1 3 2 1 go. ఏవేవి ఎన్ని కలెక్ట్ చేశారో మనం కౌంట్ స్టార్ట్ చేసేద్దాము. లెట్స్ స్టార్ట్ విత్ చాక్లెట్స్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39. So 39 chocolates. So next fruits. 1 2 3 4 5 fruits. And fruits. Next balls. 1 2 3 4 5 balls. Yes, మరి సై అంటే సై గేమ్ ఆడటానికి మా గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? కమ్ ఆన్. Okay, so let's start the game from 3 2 1 3 2 1 go. ఓకే సో మరి చూద్దాము గర్ల్స్ ఏవేవి ఎన్ని కలెక్ట్ చేశారు. బాగా కలెక్ట్ చేశారు. సో లెట్స్ కౌంట్ ఫ్రమ్ చాక్లెట్స్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 2 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 1 2 3 4 5 6 7 8 108. ఓకే సో 108 కంటే కాల్ చేయండి గర్ల్స్ కి, బికాజ్ 108 స్కోర్ చేశారు. లెక్క ఎక్కువైనా పర్లేదు, తక్కువ కాకుండా చూసుకో. సో మరి ఫ్రూట్స్ ఎన్ని కలెక్ట్ చేశారో చూద్దాము. 1 2 3 4 5 6 7 8 9 10 fruits and balls. 1 2 3 4 5 6 balls. సో ఇప్పుడే మనం సై అంటే సై ఫినిష్ చేసుకున్నాము. ఫైనలీ స్కోర్ టైం. yes ఇదాక మనం అనుకున్నట్లు మన సై అంటే సై గేమ్ ఓన్లీ ఫేట్ అండ్ లక్ మీద ఆధారపడి ఉంటుంది. yes మరి ఇందు చేతిలో 3 చిట్స్ ఉన్నాయి. 3 చిట్స్ లో 3 స్కోర్స్ ఉన్నాయి. సో ఒకవేళ మా గర్ల్స్ చాక్లెట్స్ 55 కలెక్ట్ చేస్తే బాయ్స్ ఒక చిట్ తీస్తారు. ఆ చిట్ లో 100 ఉండొచ్చు, 10 ఉండొచ్చు, 30 ఉండొచ్చు. సో ఒకవేళ 100 వస్తే మా వాళ్ళు ప్లస్ అవుతారు, ఒకవేళ 10 వస్తే మైనస్ అవుతారు. సో అదనమాట. సో మరి బాయ్స్ ఫస్ట్ ఆడారు కాబట్టి ఇప్పుడు స్కోర్స్ గర్ల్స్ డిసైడ్ చేస్తారు. yes ఫస్ట్ బాయ్స్ మీకు చాక్లెట్స్ కావాలా, ఫ్రూట్స్ కావాలా, బాల్స్ కావాలా, దేని స్కోర్ కావాలి? బాల్స్ సో బాల్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? బాల్స్ 5 30 సో 5 into 30. సో మరి నెక్స్ట్ కావాల్సింది ఏంటి? చాక్లెట్స్. చాక్లెట్స్
39 చాక్లెట్స్ కి మా వాళ్ళు ఇచ్చారు 50. 39 into 50. సో మరి లాస్ట్ గా మీకు కావాల్సింది ఏంటి? ఫ్రూట్స్. 100. సో ఎన్ని ఫ్రూట్స్ కలెక్ట్ చేశారు? 5 into 100 500. సో మరి నెక్స్ట్ గర్ల్స్ కోర్స్ బాయ్స్ డిసైడ్ చేస్తారు. సో మరి గర్ల్స్ ఫస్ట్ మీకు ఏం కావాలి? చాక్లెట్స్. చాక్లెట్స్. సో ఎనీవేస్ మనం ఎన్ని చాక్లెట్స్ కలెక్ట్ చేసాం? 108. 108 into 30. ఓకే రైట్. అండ్ నెక్స్ట్ కావాల్సింది ఏంటి మనకి? ఫ్రూట్స్. సో ఫ్రూట్స్ ఎన్ని కలెక్ట్ చేసాం? 12. 50. yes మరి లాస్ట్ గా మిగిలినవి బాల్స్ ఎన్ని కలెక్ట్ చేసాం? 6 6. బాల్స్ కి మరి బాయ్స్ ఎంత ఇస్తారు? 100. 6 into 100 600. ఓకే సో మరి ఫైనల్ గా స్కోర్స్ టైం కాబట్టి స్కోర్స్ చెప్పేద్దాం. బట్ దానికంటే ముందు లెట్స్ స్టార్ట్ కౌంట్ డౌన్ ఫ్రమ్ 10 to 1. 10 9 8 7 6 5 4 3 2 1. మరి మా బాయ్ స్కోర్ 2600. ఎస్ మొత్తానికి మీరు 100% లో 80% అన్న రీచ్ అవుతారనుకున్నాను. సో 50 దాకా కూడా రీచ్ కాలేదు. ఎస్ మరి మా గర్ల్ చేశారు. దట్ వాస్ సూపర్. మొత్తానికి ఈ రోజు మన సై అంటే సై గేమ్ లో మరి మా గర్ల్స్ విన్ అయ్యారు. గర్ల్స్ కి ఒకసారి గట్టిగా అందరూ వేసుకోండి. Okay, so girls, congratulations. Finally, you won. Wonderful. And boys, బాగా సపోర్ట్ చేశాము వాళ్ళు గెలవడానికి. ఆ మాత్రం సపోర్ట్ ఇవ్వాలి. బాయ్స్ సపోర్ట్ చేయకపోతే గర్ల్స్ ఎక్కడికో కష్టం కదా. ఎక్కడికో వెళ్ళరు, ఇక్కడే ఉంటారు. కాలేజీలోనే చదువుకోరు వాళ్ళ పక్కనే. రైట్. ఎనీవే దట్స్ వండర్ఫుల్. థాంక్యూ బాయ్స్. థాంక్యూ గర్ల్స్. థాంక్యూ వెరీ మచ్. చూశారు కదా ఈ రోజు మన ఏలూరులోని రామచంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ నిజంగా ఎరగొట్టేశారు. సో గేమ్స్ లో అయితే ఏంటి, యాక్టివిటీస్ లో ఏంటి కుమ్మేశారు. సూపర్. ఎస్ ఎగ్జాక్ట్లీ. సో ఫైనలీ ఏలూరులో ఉన్న రామచంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ గెలిచింది అనుకుందా. సో దట్స్ రియల్లీ వండర్ఫుల్. థాంక్యూ సో మచ్. అండ్ మరి ఇది ఈ రోజు మన జిల్ జిగా మరో బ్యూటిఫుల్ ఎపిసోడ్ లో మరికొంతమంది ఎనర్జెటిక్ స్టూడెంట్స్ తో మరో వండర్ఫుల్ కాలేజ్ లో మళ్ళీ మేము మిమ్మల్ని కలుసుకుంటాము. అంటిల్ దెన్ దిస్ ఇస్ మీ ఇందు అండ్ నితిన్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్ అండ్ బాయ్. వెల్కమ్ టు జిల్ జిల్ జిగా అని మేము అంటూనే ఉన్నాం. మీరు జిగేన్ మన్న కళ్ళతో చూస్తూ ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. మన జిల్ జిల్ జిగా షో గురించి మీ అందరికీ తెలుసు, అద్భుతమని. ఏ కాలేజీని అడిగినా, పార్టిసిపేట్ చేసిన ఏ స్టూడెంట్ ని అడిగినా రెస్పాన్స్ అమోఘం. చాలా బాగుంది, సూపర్, చాలా మంచిగా అనిపించింది, బాగుంది, క్రేజీగా, చాలా కొత్తగా ఉంది. మీ కాలేజ్ లో మీరు ఒక సెపరేట్ వ్యక్తిగా, అంటే నేను దుమ్ము రేపేలా డాన్స్ చేయగలను, యాక్ట్ చేయగలను, ఫ్యూచర్ లో నేను హీరో అవుతాను, కొరియోగ్రాఫర్ అవుతాను, మ్యూజిక్ డైరెక్టర్ అవుతాను, సింగర్ అవుతాను అనే స్పెషల్ టాలెంట్ మీలో ఉంటే ఈటీవీ ప్లస్ మీకు జిల్ జిల్ జిగా ద్వారా మంచి ప్లాట్ఫామ్ అందిస్తుంది. క్యాంపస్ మొత్తాన్ని ఆనందంలో మిమ్మల్ని కూడా, అంటే టీవీల ముందు కూర్చున్న మిమ్మల్ని మీ కాలేజ్ డేస్ లోకి తీసుకెళ్లి విహరింపజేయబోతున్నాం. సో ఆర్ యు రెడీ టు వాచ్?